గత వారం రోజులుగా ఓజీ సీక్వెల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ టీమ్ పార్ట్ 2 పై కన్ఫర్మేషన్ ఇచ్చింది. అంతేకాదు సుజిత్ కూడా ఇదే కథ మీద వర్క్ చేస్తున్నారని తెలిపింది. అన్నీ కుదిరితే నవంబర్ నుంచి OG2 సెట్స్ పైకొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఓజీ సీక్వెల్ పై పవన్ ప్రభాస్ కాంబినేషన్ కలవబోతుందనే వార్తలే సోషల్ మీడియాను తగలబెట్టేస్తున్నాయి. ఇవేవో గాలి వార్తలైతే కాదు. ఓజీని తీక్షణంగా పరిశీలిస్తే అందులో వాజీ సిటీ గురించి ఒక చిన్న ఇంట్రో ఇచ్చారు సుజిత్. అంతేకాదు చిన్నప్పటి ప్రభాస్ పాత్రను పరిచయం చేశారు. వాజీ సిటీ కోసమే ఓజీ కథ అంతా సాగుతోంది. ఓజీలో ప్రభాస్ పాత్ర చిన్న పిల్లోడిలా ఉంటుంది. అలా పార్ట్ 2కు లీడ్ ఇచ్చి వదిలేశారు సుజిత్. ఈ లెక్కన OG2లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబో కలవడం పెద్ద వింతే కాకపోవచ్చు. అయితే దీనికోసం సుజిత్ చాలా పెద్ద టాస్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓజీ కథ 1993 నేపథ్యంలో సాగితే సాహో లేటెస్ట్ టైం పీరియడ్ స్టోరీ. సో ఈ రెండింటిని ఎలా లింక్ చేస్తారనేది ఆసక్తికరమైన విషయం. కథ ప్రకారం సాహోలో ప్రభాస్ కంటే ఓజీలో పవన్ దాదాపు 25 ఏళ్లు పెద్ద. ఈ ఇద్దరి వయసు మ్యాచ్ చేయడం కూడా కష్టమే. అలాంటిది రెండు పాత్రలు కలపడం, ఇద్దరి ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా కథ రాయడం కంటే సుజిత్ కు పెద్ద టాస్క్ మరొకటి లేదు. చూడాలి మరి సుజిత్ ఎలా హ్యాండిల్ చేస్తారో దీన్ని. అన్నట్లు OG2 కంటే ముందే నానితో బ్లడీ రోమియో చేయనున్నారు సుజిత్.